హలో ఫ్రెండ్స్, సమంత ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. నిన్న సమంత రెండో మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోస్ పెట్టి పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. అండ్ తను మ్యారేజ్ చేసుకుంది ఎవరినో కాదు, ప్రముఖ డైరెక్టర్ అయిన రాజ్ నెడుమొరి. అతను మన తెలుగువాడే అన్న సంగతి మీకు తెలుసా? సమంత పైన ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్నాయి అండ్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. అసలు సమంత లైఫ్‌లో అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం జరిగింది అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలుసు, సమంత 2021లో నాగ చైతన్యతో డైవర్స్ అయిపోయాక అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ బ్రతుకుతుందని. అండ్ ఇదే సమయంలో రీసెంట్గా సమంత అండ్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యొక్క డైరెక్టర్ రాజ్ నెడుమొరికి మధ్య డేటింగ్ నడుస్తుందని అండ్ వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఎవరు వాటిని పట్టించుకోలేదు. అండ్ మొన్న కూడా వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుంది అన్నట్టుగా కూడా చాలా వార్తలు బయటకు వచ్చాయి. అయినా ఎవరు పట్టించుకోలేదు. కానీ నిన్న వీళ్ళకి మ్యారేజ్ అయినట్టుగా స్వతహాగా సమంతనే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ప్రతి ఒక్కరికి తెలిసింది. వీళ్ళ గురించే చర్చ సాగుతుంది. అసలు ఎవరి రాజు నెడుమొరి? సమంత గురించి మనకు అన్నీ తెలుసు, కానీ ఎవరి రాజు నెడుమొరి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. రాజు నెడుమొరి ఇతను ఒక తెలుగువాడన్న సంగతి మీకు తెలుసా? తిరుపతిలో పుట్టి తిరుపతిలోనే తన గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని అమెరికాకు వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆ జాబ్ నచ్చక తనకెంతో ఇంట్రెస్ట్ అయినా ఈ సినిమా ఫీల్డ్లోకి రావాలంటూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బాలీవుడ్లో సెటిల్ అయిన ఒక తెలుగు డైరెక్టర్. అండ్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరికి నా గురించి తెలుస్తుంది. ఆ వెబ్ సిరీస్ ఎంత సంచలనంగా మారిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. 1994 ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాక కూడా తన ఫ్రెండ్ డీకేతో కలిసి మళ్ళీ ఇండియాకి వచ్చి 2003 నుంచి షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ చిన్న చిన్న సినిమాలు తీస్తూ ప్రొడక్షన్ చేస్తూ మెల్లిమెల్లిగా ఎదుగుతూ 2019లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో సెన్సేషన్గా మారాడు ఓవర్ నైట్న. అండ్ ఇతడికి 2015లోనే మ్యారేజ్ అయింది. శ్యామలా దే అనే ఒక రచయిత్రి అండ్ డైరెక్టరు ఈయనకు పరిచయం అవ్వడంతో వీళ్ళు అప్పట్లో మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ ఈ మ్యారేజ్ 2022 2023లో డైవర్స్గా మారినట్టుగా తెలుస్తుంది. అండ్ 2021లో సమంత కూడా ఈ ఫ్యామిలీ మ్యాన్ షో సెకండ్ సీజన్లో వర్క్ చేసింది. ఇదే సమయంలో వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడినట్టుగా అండ్ ఈ పరిచయము ఇప్పుడు మ్యారేజ్ వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ చాలా రూమర్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు సమంత పైన అంటే, వీళ్ళకు పరిచయం అయ్యాకనే ఈ రాజ్ నెడుమొరికి డైవర్స్ అయ్యాయి. సో సమంత వీళ్ళ కాపురంలో చిచ్చు పెట్టింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ 2021 తర్వాత సమంత నాగ చైతన్య డైవర్స్ అయిపోయాక సమంత లైఫ్లో చాలా స్ట్రగుల్ పడింది. తనకు ఒక డిసీజ్ రావడంతో ప్రాణాపాయ స్థితి నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఈషా ఫౌండేషన్లో చేరి అక్కడ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ తనని తాను క్యూర్ చేసుకోవడంలోనే సమంత 2022-23 వరకు సాగిపోయింది. ఈ సమయంలో తనకు ఫ్రెండ్గా ఉన్న రాజ్తో ఉండేది. అండ్ ఆ తర్వాత సీటాడెల్ హనీ బనీ అనే ఒక వెబ్ సిరీస్లో సమంతనే మెయిన్ లీడ్గా పెట్టి ఈ రాజ్ అనే వ్యక్తి డైరెక్షన్ కూడా చేశారు. అది కూడా చాలా పాపులర్ అయిపోయింది బాలీవుడ్లో. రాజ్ నెడుమొరికి డైవర్స్ అవ్వడంతో ఆ తర్వాత వీళ్ళు ఒకరికొకరు బాగా తెలుసు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా సమంత గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అప్పట్లో నాగ చైతన్యకు మ్యారేజ్ అయినప్పుడు సమంత అయ్యో పాపం అంటూ మాట్లాడారు. మరి ఇప్పుడు సమంత మ్యారేజ్ చేసుకుంది కదా. యాక్చువల్లీ 2021లో ది ఫ్యామిలీ మ్యాన్ షోలో సమంత నటించినప్పుడే నాగ చైతన్యకు డౌట్ వచ్చింది. ఆ ఫ్యామిలీ మ్యాన్ షోలో కొన్ని బోల్డ్ సీన్స్ నటించినందుకే నాగ చైతన్య సీరియస్ అవ్వడము, తను యాక్ట్రెస్ని నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తానని సమంత మాట్లాడుతూ ఇలా డైవర్స్ వరకు వెళ్ళింది అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్ కేస్ సమంతకు అంత డబ్బే కావాలనుకుంటే, అంత ఇష్టం వచ్చినట్టుగా ఉండాలనుకుంటే సమంత అప్పుడే వీళ్ళకి డైవర్స్ అయిన సమయంలోనే 200 కోట్ల వరకు అలిమనీగా తీసుకొని వెళ్ళేది. కానీ తను ఒక్క రూపాయి అలిమనీ తీసుకోకుండా తన దారి తను చూసుకుంది. ఎక్కడ నాగ చైతన్య గురించో అండ్ వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. అప్పుడప్పుడు కొంతమంది ప్రెస్ వాళ్ళు తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు కొంచెం సీరియస్గా చిరాగ్గా ఆన్సర్ చెప్పింది తప్ప ఎప్పుడు పర్సనల్ అటాక్ వీళ్ళ మీద చేయలేదు. అండ్ సమంతకి హెల్త్ బాగోలేనప్పుడు కూడా తన లైఫ్ తనే చూసుకుంది తప్ప ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు సమంత ఇలా మ్యారేజ్ చేసుకోవడంతో నాగ చైతన్య ఫ్యాన్స్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ అంతా సమంత వల్లనే నాగ చైతన్య డైవర్స్ ఇచ్చారు మాట్లాడుతున్నారు.
అండ్ రాజ్ నిడుమురి తరపున కూడా డైవర్స్ అయిపోయి అలిముని తీసుకొని అన్ని రకాలుగా సెటిల్మెంట్ చేసుకున్న తన వైఫ్ నిన్న మ్యారేజ్ అవ్వగానే ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కూడా వైరల్గా మారుతుంది. కానీ చాలామంది శ్యామలని తప్పుగా చూస్తున్నారు. డైవర్స్ అయిపోయాక తన లైఫ్ తనది, తన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద హీరోయిన్గా మారి ఒక పెద్ద కుటుంబానికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ నచ్చక తన లైఫ్ తను చూసుకొని ఒక ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధి నుంచి బయటికి వచ్చి క్రిస్టియన్గా పుట్టినా కూడా సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని నమ్మి ఒక హిందువుగా మారిన సమంత ఇప్పుడు మరో చాప్టర్ మొదలుపెట్టింది. ఒక మంచి వ్యక్తిని మ్యారేజ్ చేసుకుందని చాలామంది అంటున్నారు. అందరు కలిసి సమంతకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. చూడాలి ఫ్రెండ్స్, ముందు సమంత లైఫ్లో ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయో. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ మ్యారేజ్ గురించి? సమంత తప్పు చేసిందంటారా, కరెక్టే చేసిందంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.